డియర్ ఫ్రెండ్స్, ఫైనల్లీ Xiaomi కంపెనీ అయితే మన ఇండియన్ మార్కెట్లోకి అయితే Redmi K50i 5G మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పర్టికులర్ K50i మొబైల్ ఫోన్ గురించి అయితే చాలామంది అయితే వెరీ లాంగ్ బ్యాక్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి ఈరోజు లాంచ్ చేశారు. సో ఈ యొక్క మొబైల్ ఫోన్తో పాటు వీళ్ళు మనకైతే కొన్ని స్మార్ట్ గ్యాజెట్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఒకసారి ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి రెడ్మీ బడ్స్ లైట్ వర్షన్. సో ఇది మనకి ప్రీవియస్ అంతా పోల్చుకుంటే దీనికి మనకి వీళ్ళ నేమ్ అయితే రెడ్మీ లైట్ అని తీసుకురావడం జరిగింది. సో డిజైన్ చూసానికి అయితే మనకి లాస్ట్ టైంతో పోల్చుకుంటే లైట్గా మైనర్గా చేంజ్ అయితే చేశారు. సో ఇది ఏదైనా సరే ఇది మనకి బ్రితర్ వచ్చేసరికి 5. ఒక ఇయర్ బడ్ ఒక వెయిట్ వచ్చేసరికి నియాలి 4.2 గ్రామ్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి టోటల్ ప్లేబ్యాక్ వచ్చేసరికి 18 అవర్స్ ప్లేబ్యాక్ అయితే వస్తుంది ఈ యొక్క బడ్ విత్ కేస్తో. అండ్ ఇంకా ఓవరాల్గా ఈ యొక్క బ్లూటూత్ కెపాసిటీ రేంజ్ చూసుకుంటే మనకి ఈ యొక్క బడ్స్ది మన మొబైల్ నుంచి మనం నియర్లీ ఈ బడ్స్ మనం యూజ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ నుంచి మనకైతే ఒక 10 మీటర్స్ గ్యాప్ ఉంటే మనకి రేంజ్ అనేది ఓకే పర్వాలేదు బాగానే ఉంటుందంట. అండ్ ఫైనలీ ఇది మనకి IP54 స్ప్లాష్ ప్రూఫ్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్. సో ఇంకా ఓవరాల్గా ఇది మనకి టైప్ సి పోర్ట్ అండ్ ఓన్లీ 1 కలర్, అది కూడా మనకి బ్లాక్ కలర్లో తీసుకురావడం జరిగింది. ఇంకా ఫైనల్ ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 1500 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇది మనకి ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ యొక్క జూలై 31st వీళ్ళైతే ఎక్స్క్లూజివ్గా తీసుకురాబోతున్నారు. ఇంకా ఓవరాల్గా దీంట్లో మనకి వీళ్ళు చెప్పడం దీంట్లో మనకి గుడ్ బేస్ ఉంటుంది. మనం కాల్స్ అటెండ్ చేయొచ్చు. మనం మ్యూజిక్ వింటున్నప్పుడు జస్ట్ మనం ట్యాప్ చేస్తూ ఉంటే ఒక గెస్టర్స్తో మనం మ్యూజిక్ని ఫార్వర్డ్ చేయొచ్చు, కాల్ పికప్ చేసుకోవచ్చు. అండ్ గూగుల్ అసిస్టెంట్ కూడా అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో చూద్దాం మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క జూలై 31st అయితే వెయిట్ చేయాలి. సో డియర్ ఫ్రెండ్స్, ఇంకా మనకి సెకండ్ ఐటమ్ వచ్చేసరికి మనకి వీళ్ళైతే మన ఇండియాలో అయితే స్మార్ట్ ఫ్యాన్ 2 అనేది లాంచ్ చేయడం జరిగింది. సో కంప్లీట్లీ ఇది మనకి వైట్ కలర్. సో డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది డిజైన్. ఇది ఓవరాల్గా వెయిట్ వచ్చేసరికి 3 kgs వెయిట్ అయితే ఉంటుంది. సో గాయస్ దీంట్లో మనకి టోటల్గా అయితే చూసుకోవచ్చు ఇక్కడ మనకి టోటల్గా అయితే మనకి 7+5 వింగ్ షేప్డ్ బ్లేడ్ అంటారు దీన్ని. సో మనకి లోపల అయితే 5 బ్లేడ్స్ ఉంటాయి. మనకి అవుట్ సైడ్ లేయర్లో అయితే 7 బ్లేడ్స్ ఉంటాయి. ఇది కంప్లీట్లీ మేడప్ ఆఫ్ స్ట్రాంగ్ క్వాలిటీ ప్లాస్టికే, అల్యూమినియం అయితే యూస్ చేయరు. సో మ్యాక్సిమం 100% అయితే స్ట్రాంగ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తారు మనకి బ్లేడ్స్ యొక్క మెటీరియల్. సో ఇంకా ఓవరాల్గా దీంట్లో మనకి వీళ్ళు యూజ్ చేసిన మోటార్ కూడా సైలెంట్ BLDC ఇన్వర్టర్ మోటార్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మనకి ఇది యూజ్ చేస్తున్నప్పుడు కూడా మనకి మ్యాక్సిమం అసలు సౌండ్ అయితే రాదంట. సో మనకి ఫ్యాన్ యూజ్ చేస్తున్నట్టు మనకి ఎటువంటి నాయిస్ రాదని చెప్పి కంపెనీ అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. మరి తెలియదు మనకి ప్రాక్టికల్గా ఇది మనకి ఎంత లో నాయిస్లో వర్క్ అవుతుందని. ఈవెన్ మనం ఈ యొక్క స్పీడ్ సెట్టింగ్ చూసుకుంటే అప్ టు 100 వరకు అయితే మనం స్పీడ్ అయితే సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఓవరాల్గా ఈ యొక్క ఫ్యాన్ని మీరైతే వాయిస్ అసిస్టెంట్, అదేవిధంగా అలెక్సా అండ్ గూగుల్ ఇన్బిల్ట్, సో యూజువల్లీ మీ యొక్క మొబైల్ ఫోన్ యాప్తో ఈ యొక్క ఫ్యాన్ అయితే మీరు ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఇది మనకి కంప్లీట్లీ వాషబుల్. సో ఏ పార్ట్ మీరు అయితే డిజేబుల్ చేసి అండ్ దాన్ని మనం వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ అసెంబ్లీ చేసుకోవచ్చు హ్యాపీగా. సో గైస్ ఈ యొక్క ఫ్యాన్ యొక్క హైట్ కూడా మనం అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనకి తగ్గినట్టుగా. మనం కూర్చున్న దానికి లెవెల్ పాత్కి పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు ఈ యొక్క మన యొక్క గెస్టర్స్ తగ్గట్టుగా మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ప్రైస్ వచ్చేసరికి 6,999. సో ఓవరాల్గా ఈ యొక్క ఫ్యాన్ కాస్ట్ వచ్చేసరికి 7,000 రూపాయలు. ఓన్లీ 1 కలర్, వైట్ కలర్. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉందంటే ఇది ఆల్రెడీ వీళ్ళైతే సేల్ తీసుకొస్తారు. సో ఆల్రెడీ మనకి సేల్ అయితే రన్ అవుతుంది. సో చెక్ చేసుకోవచ్చు ఒకసారి. సో డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఒక స్మార్ట్ స్పీకర్ని వీళ్ళైతే లాంచ్ చేయడం జరిగింది. సో ఫస్ట్గా ఈ యొక్క స్పీకర్ అనేది చూడడానికి అయితే చాలా బాగుంది, నాకు డిజైన్ బాగా నచ్చింది. డీసెంట్ అండ్ గుడ్ లుకింగ్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో మనకి ఐఆర్ బ్లాస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. LED క్లాక్ డిస్ప్లే కూడా ఉంటుంది. సో మనకి ఆ క్లాక్ చూసుకోవచ్చు, డిజిటల్ క్లాక్ అది. సో ఒక అపీరెన్స్ అనేది చాలా బాగుంది, నైస్ కాన్సెప్ట్. అండ్ ఇంకా ఓవరాల్గా ఈ యొక్క ఐఆర్ బ్లాస్టర్తో మీరైతే వ్యాక్యూమ్ క్లియర్ అన్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో టీవీ ఉందంటే ఈ యొక్క ఐఆర్ బ్లాస్టర్ టీవీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా AC కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. సో మనకి అన్ని పని చేయాలంటే తెలిసింది కదా, వైఫై కనెక్ట్ అవ్వాలి అండ్ అలాంటివి ఏమి ఉండవు. ఇక్కడ ఐఆర్ బ్లాస్టర్ కాబట్టి డైరెక్ట్గానే మనకైతే కనెక్టివిటీ అయిపోయింది. ఇంకా ఓవరాల్గా ఈ యొక్క స్పీకర్లో మనకి సౌండ్ చూసుకుంటే నియర్లీ 360 degrees వరకు అయితే మనకి సౌండ్ అయితే రావడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి అన్ని డైరెక్షన్లో సౌండ్ అయితే మనకి వ్యాపిస్తుంది. అండ్ ఇంకా ఫైనలీ ఈ యొక్క స్పీకర్లో మనకైతే వీళ్ళు స్టీరియో ప్లేబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. సో నాకు తెలిసి స్టీరియో సెటప్ ఉంది కాబట్టి ఆడియో అనేది ప్రతి లౌడే ఉంటుంది. అండ్ ఈ యొక్క స్పీకర్ మనకి గూగుల్ అసిస్టెంట్ అయితే వర్క్ అయింది. సో మనం కంట్రోల్ చేసుకోవచ్చు నేను చెప్పుకునే విధంగా స్మార్ట్ గ్యాడ్జెట్స్. సో ఇంకా ఓవరాల్గా దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి
4999. సో 5,000 రూపాయలు ఉన్నాయాలి. ఇది ఓన్లీ వన్ కలర్ బ్లాక్ కలర్లో అయితే తీసుకురావడం జరిగింది. సో గైస్ ఒకసారి స్పీకర్ అయితే బాగానే ఉంది. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉందా అంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, ఫైనలీ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మొబైల్ ఫోన్. సో అందరూ ఎప్పుడెప్పటి నుంచో వెయిట్ చేస్తుంది ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే రెడ్మీ K50i 5G. సో ఈ యొక్క ఫోన్ గురించి అయితే చాలామంది అయితే నియర్లీ ఒక రెడ్మీ K20 మనకి లాంచ్ అయ్యి 3 years అయిపోయింది. సో ఆఫ్టర్ 3 years ఇట్స్ బ్యాక్ అనుకోవచ్చు. రెడ్మీ K50i అయితే లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ప్రాసెసర్ సరికి డైమెన్సిటీ 8100 S4C చిప్సెట్ యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్, ప్రైమరీ కెమెరా సరికి 64 మెగాపిక్సెల్. సో ఇది మనకి ఇండియాలో అయితే 2 వేరియంట్స్ తీసుకురావడం జరిగింది. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ మనకి 6GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్. ప్రైసెస్ సరికి 20,999 రూపీస్. అండ్ హ్యాండ్ వేరియంట్ వచ్చేసరికి 8GB ర్యామ్ విత్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్. ప్రైస్ వచ్చేసరికి 23,999 రూపీస్. సో డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రైసెస్ నేను చెప్పిన ప్రైసెస్ చూడంగానే చాలా అట్రాక్టివ్గా ఉంది కదా. సో నేను డిస్కౌంట్ అప్లై చేసి చెప్పాను. సో వీళ్ళైతే మనకి ఇన్స్టెంట్గా 3,000 రూపీస్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఐసిఐసిఐ బ్యాంక్ మీద. సో డిస్కౌంట్ నేను అప్లై చేసి చెప్పడం జరిగింది. సో దాని అర్థం ఏంటంటే మీరు కానీ ఈ యొక్క మొబైల్ ఫోన్ని పర్చేస్ చేద్దామని డిసైడ్ అయిపోతే మీ దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ లేకపోతే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ రిలేటివ్స్ మీ సర్కిల్లో ట్రై చేయండి. సో ఇటువంటి మొబైల్ ఫోన్స్ ఏమైనా మీరు ఏదైనా సరే కొనాలనుకుంటే డిసైడ్ అయితే మాత్రం బ్యాంక్ కార్డ్ యొక్క ఇటువంటి ఆఫర్స్ యూజ్ చేసుకోండి. ₹1 కూడా కంపెనీకి మీరైతే ఎక్కువైతే పే చేయొద్దు డెఫినెట్లీ. సో ట్రై చేయండి, మీకు దొరుకుతాయి కార్డ్ అనేది. సో ఆఫర్ని క్లెయిమ్ చేసుకుంటేనే ఈ యొక్క మొబైల్ ఫోన్స్ అనేవి వాల్యూ ఫర్ మనీ. సో నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను ఈ యొక్క మొబైల్ ఫోన్ గురించి. సో అందుకని స్పెక్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో నాకు తెలిసి మొబైల్ ఫోన్ అయితే కిరాక్ డీల్ అనుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అనుకోవచ్చు ఈ యొక్క ప్రైస్ కేటగిరీకి. అది కూడా మనకి రెడ్మీ K సిరీస్ నుంచి. సో గైస్, నా స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ ఏమన్నా పర్చేస్ చేస్తుంది అమెజాన్లో కింద యూట్యూబ్ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో నా లింక్ యూజ్ చేసి పర్చేస్ చేస్తాను కదా. కమిషన్ వస్తుంది, హెల్ప్ఫుల్ అయింది. థ్యాంక్స్ అ లాట్ ఫర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. టేక్ కేర్.